అల్లూరు జిల్లా జీకే వీధి మండలంలో అమానవీయ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఏనుగువైలు గ్రామానికి చెందిన 8 ఏళ్ల గిరిజన బాలిక వసంతను స్థానిక పాస్టర్ జయరాజు గత 10 నెలలుగా తన ఇంట్లో పని మనిషిగా పెట్టుకున్నారు. ఇటీవల పాస్టర్ ఇంట్లో 10,000 నగదు కనిపించకుండా పోయింది. దాంతో ఆ డబ్బులు బాలికే తీసిందని అనుమానించాడు. వసంతను తీవ్రంగా కొట్టడమే కాకుండా వేడి అట్లకాడతో ఒంటిపై వాతలు పెట్టాడు. అంతటితో ఆగకుండా ఆ చిన్నారి నరకయాతన అనుభవిస్తూ ఏడుస్తున్న దృశ్యాలను తన మొబైల్ ఫోన్లో రికార్డ్ చేశాడు. జీకే వీధి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు విచారిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన గిరిజన సంఘాల నాయకులు బాలికకు తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఫస్ట్ వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా ఉండిపోయిన తర్వాత ఏం చేశారు, అలా ఉంటూ అలవాటు అయిపోయింది. అలవాటు చేసుకున్నారు. ఇక 2-3 సార్లు వెళ్ళి పిలిచినా రాలేదు. చర్చికి వెళ్తున్నది, అలా వెళ్తుంది, ఇది వస్తూ ఉండింది. మళ్ళీ తర్వాత ఏం చేశారు, పంపించలేదు. ఇంకా పంపించిన తర్వాత అలాగుండరు. ఎవరో తీసిన డబ్బులకి పాప 10,000 తీసేసింది అనేసి అందరూ ఆ పాస్టర్ వాళ్ళ ఇంటికాడ డబ్బులు ఎక్కడ పెట్టి ఉండరు, పాపకి తెలియదు. నేను పాపకి అడిగితే నేను తీయలేదు, నాకు సంబంధం లేదు, ఎక్కడ పెట్టి ఉండరో ఏటో నాకు తెలియదు, ఉండడంగా ఉండేను, కొద్దిగా కూడి పెడితే తింటా ఉండేను అనేసి చెప్పింది. ఆ రోజు చెప్పితేమో చెప్పటం లేదు అనేసి అలాగా అడ్డల పూలతోనే ఒక ఆవిడ వెళ్ళి మరి ఇంటి లోపల తీసుకొని వెళ్ళి కాల్చేసింది. కాల్చిన తర్వాత చెప్పటం లేదనేసి ఆ పాప ఏం చేసింది, పొడి చేస్తాను చెప్పకపోతే తీసేనాను ఒప్పుకో అనేసి ఆవిడ ఒప్పించి మరి అలా కాల్చి భయం పెట్టి అలా చెప్తే పాప ఏమో నేనే తీసాననేసి భయానికి చెప్పేసింది. అట్లా చెప్తే ఆవిడ కాల్చేసింది. ఎవరు కాల్చారు? ఆ పక్క కొట్టు బట్టల షాపు అమ్మ ఒక ఆవిడ ఉంది. ఏం పేరు తెలియదు, పావతి. ఆ అమ్మాయేమో వెళ్ళి అలా తిప్పి కొట్టేసి మరి అలా కాల్చేసింది. నేను తీయలేదన్నా సరే పాపకి చెప్పటం లేదనేసి అలా కొట్టేసింది. పాస్టర్ వాళ్ళు ఏం కొట్టలేదు, తిట్టలేదు, ఏం చెయ్యొక్క దెబ్బ చెయ్యి కూడా వేయలేదు. పాస్టర్ వాళ్ళు బాగానే చూసుకుంటుండరు. ఆవిడ వెళ్ళి అలా చేసేసింది. ఆవిడ చేసిన తప్పు వలన మేము పోలీస్ కంప్లైంట్ ఇద్దామనేసి మేము ఇలాంటి పరిస్థితుల్లో జరిగింది. ఆ పాపకి అంతా అలా కాల్చకపోయినా బాగుంటుంది. తిట్టినా ఊరుకొని అంత లోకం కాల్చేసి చిన్న పాపకి మళ్ళీ ఏం తెలుసు, చెప్పటం లేదనేసి అలా కొట్టేసి భయం పెట్టి అడిగిందట, నువ్వే తీసేవా లేదా, డబ్బులు తీసేవా లేదా అనేసి బలమిన అడిగి అలా కాల్చేసింది అట. అప్పుడు పాప భయానికి నేనే తీసాను అని చెప్పేసింది అట. ఇప్పుడు వాళ్ళు ఏమో ఒక మాట కూడా చెప్పలేదు, కొట్టలేదు, తిట్టలేదు. అలాగా నువ్వే తీసేవా సంత చెప్పమ్మా, ఏం చేయమ్మా అనేసి చెప్పినప్పుడు నేను తీయలేదాక నేను ఎందుకు తీస్తానన్నా సరే వాళ్ళు పల్లకి ఊరుకొనే ఉండేరు. ఆ డబ్బులు పోయిన ఇంటి వాళ్ళు ఏం చేయలేదు, కొట్టలేదు, తిట్టలేదు. కానీ ఆ పక్క ఇంటి ఆవిడికి ఏం సంబంధం, పొయ్యి కల్లా వచ్చింది. నా పక్క ఇంటి ఆవిడ వెళ్ళి కొట్టేసింది, అలా కాల్చేసింది అనిపిస్తుంది. ఇప్పుడు నీకు ఎటువంటి న్యాయం కావాలి? లేకపోతే పాస్టర్ అన్న చెప్పంగా అలా చేసిందా, లేకపోతే అదే వెళ్ళి అలా చేసిందా ఆ పాపకి. అది డబ్బులు తీయలేదు, నేను అస్సలు మాకు అలాగానే చెప్తుంది, నేను తీయలేదమ్మా డబ్బులు, నాకు తెలియదు అనేసి చెప్తుంది పాప.